హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రామిడి దయాకర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు మనం వర్కా బీచ్లో అయితే ఉన్నాం ప్రజెంట్. 2 days గోవా ట్రిప్లో భాగంగా ఫస్ట్ డే వచ్చేసి వర్కా బీచ్ అయితే వచ్చేసినాం మేము. ఈ బీచ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే లెస్ క్రౌడ్ ఉంటుంది, వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది, నీట్నెస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. క్లబ్ మహేంద్ర వాళ్ళు రిసార్ట్ రన్ చేస్తున్నారు దీని పక్కనే. సో మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే టైం 8:05 అవుతుంది. బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే చూసినాము. నెక్స్ట్ పక్కనే ఉన్న జూరీ బీచ్ కవర్ చేద్దాం. హలో, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయితే మనము ఇప్పుడు 10 అవుతుంది, జూరీ బీచ్కి వచ్చేసినాము. సో జూరీ బీచ్ ఏంటంటే ఆల్మోస్ట్ వర్కా బీచ్ లాగానే నీట్గా ఉంటుంది. ఇది ఎందుకు ఇంత నీట్గా ఉంటుందంటే జూరీ అనేవాళ్ళు ఇక్కడే పక్కనే కాటేజెస్ అండ్ రిసార్ట్ కూడా రన్ చేస్తున్నారు. సో మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ బీచ్ షాక్స్ అనేది ఇప్పటివరకు అయితే బీచ్ షాక్స్ అయితే ఏమీ లేవు. మనము ఇక్కడ చూడొచ్చు, ఒక బీచ్ షాక్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో మేబీ నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి అది అవైలబుల్ ఉంటుంది. సో ఫుడ్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాంటివి మీరు టౌన్లోనే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ అనేది చూడవచ్చు ఇక్కడ మనము. బర్డ్స్ అండ్ బ్యాక్ వాటర్ కూడా వచ్చి ఇక్కడ మనకు సముద్రంలో కలిసే ప్లేస్ ఇది చూడొచ్చు ఇక్కడ మనము. అండ్ పిల్లలు ఫ్యామిలీస్తో స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి వర్కా అండ్ జూరీ బీచ్లో పర్ఫెక్ట్ బీచ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ జూరీ బీచ్ గురించి చెప్పాలంటే చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది ఇక్కడ. అండ్ కొంతమంది మాత్రం షార్ట్ ఫిల్మ్స్ కానీ అట్లాంటివి తీస్తున్నారు, మేము అబ్జర్వ్ చేసాము. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము, ఇక్కడ బీచ్ కాటేజెస్ అండ్ బీచ్ షాక్ అయితే ఉంది. కాకపోతే మనకు అవుట్ సైడర్స్కి అలో లేదు. అది జూరీ బీచ్లో ఎవరైతే స్టే చేస్తున్నారో రిసార్ట్లో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంది అది. సో అది కొంచెం ఫారినర్స్ అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళే వస్తారనమాట. సో మార్నింగ్ మనకి ఈ బఫేలో కూడా వాకింగ్కి వచ్చిందా లేకపోతే తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. అండ్ ఇది అనమాట ఇక్కడ పరిస్థితి. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే తనకు బేసిక్గా బీచెస్ అంటే చాలా ఇష్టం. సో గోవాలో ఉన్న బీచెస్ అన్నీ ఆల్మోస్ట్ చూసేసింది. అండ్ చూడండి ఇక్కడ చిన్న షూట్ అయితే జరుగుతుంది. అండ్ ఒడిషా సంబంధించిన డ్యాన్స్ అది. సో వాళ్ళైతే షూట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను కూడా కొంతవరకు షూట్ చేద్దామని దాంట్లో ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు షూట్ చేస్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు అయితే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకొక బీచ్ ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి 9 kilometers డిస్టెన్స్లో ఉంది ఆ బీచ్, కోల్వా బీచ్. వెల్కమ్ టు కోల్వా బీచ్. సో టైం అయితే ఆల్మోస్ట్ 5:30 అవుతుంది ఈవినింగ్. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, పారాగ్లైడింగ్, పారాసైలింగ్ అండ్ జెట్ స్పీడ్ బోట్స్ అండ్ బనానా రైడ్స్ అన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ క్రౌడ్ కూడా ఇక్కడ చాలా బాగుంది, చాలామంది ఉన్నారు ఇక్కడ. వాటర్ స్పోర్ట్స్ అంటే ఇక్కడ సౌత్ గోవాలో ఇది చాలా ఫేమస్. లైక్ కలంగట్ బీచ్తో కంపేర్ చేయవచ్చు. చాలామంది క్రౌడ్ మనం ఇక్కడ చూడవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.